యిర్మీయా గ్రంథము అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 17 నుండి 19 వరకు. కనుక నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశీయులు అందరూ నిన్ను ఎదిరింతురు. కానీ నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరముల వలెను, ఇనుప స్తంభము వలెను, ఇత్తడి తలుపు వలెను చేసేదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు సువార్త అధ్యాయము 6 పరిశుద్ధ వచనములు 17 నుండి 29 వరకు. తన శిష్యుడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేశాను. ఏలయన అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగపట్టి అతనిని చంపదలచెను. కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలైనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలీయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దానిని కోరుకొనుము, ఇచ్చేదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యము నైనను ఇచ్చేదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో నేనేమి కోరుకొనవలెను అని అడుగ, ఆమె స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పాను. అంతటా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపు అని కోరెను. అందులకు రాజు మిగుల బాధపడెను. కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా
ఆమె తన తల్లికి ఇచ్చెను. ఆ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. You are reading from the book of Prophet Jeremiah chapter 1 verses 17 to 19. In those days the word of the Lord came to me saying, dress yourself for work. Arise and say to them everything that I command you. Do not be dismayed by them, lest I dismay you before them. And behold, I make you this day a fortified city, an iron pillar and bronze walls against the whole land, against the kings of Judah, its officials, its priests, and the people of the land. They will fight against you, but they shall not prevail against you. For I am with you, declares the Lord, to deliver you. The word of the Lord. Thanks be to God. A reading from the Holy Gospel according to St. Mark chapter 6 verses 17 to 29. At that time Herod sent and seized John and bound him in prison for the sake of Herodias, his brother Philip's wife, because he had married her. For John had been saying to Herod, it is not lawful for you to have your brother's wife. And Herodias had a grudge against him and wanted to put him to death, but she could not. For Herod feared John, knowing that he was a righteous and holy man, and he kept him safe. When he heard him, he was greatly perplexed, and yet he heard him gladly. But an opportunity came when Herod on his birthday gave a banquet for his nobles and military commanders and the leading men of Galilee. For when Herodias' daughter came in and danced, she pleased Herod and his guests. And the king said to the girl, ask me for whatever you wish, and I will give it to you. And he vowed to her, whatever you ask me, I will give you up to half of my kingdom. And she went out and said to her mother, for what should I ask? And she said, the head of John the Baptist. And she came in immediately with haste to the king and asked, saying, I want you to give me at once the head of John the Baptist on a platter. And the king was exceedingly sorry, but because of his oaths and his guests, he did not want to break his word to her. And immediately the king sent an executioner with orders to bring John's head. He went and beheaded him in the prison and brought his head on a platter and gave it to the girl, and the girl gave it to her mother. When his disciples heard of it, they came and took his body and laid it in a tomb. The Gospel of the Lord. Praise the Lord of Jesus Christ.